నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో ప్రభావితం చూపే అంశాలని నియోజకవర్గాల వారీగా విశ్లేషిస్తూ మీకు ఇప్పటికే చాలా నియోజకవర్గాల పరిస్థితిని వివరించాను. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మరొక ముఖ్యమైన నియోజకవర్గాన్ని, అక్కడున్న రాజకీయ పరిస్థితులను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఉత్తరాంధ్రలో ఉన్న కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి పాతపట్నం నియోజకవర్గం. ఈ పాతపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీకి చెందిన రెడ్డి శాంతి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈయన చాలా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకి మంచి పేరుండేది. పాలవలస రాజశేఖరం కుమార్తె. ఈ రెడ్డి శాంతి వైసీపీ తరఫున నిలబడి ఆమె విజయం సాధించింది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే, మొత్తం పాతపట్నం నియోజకవర్గం మొత్తం కూడా వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి అనంగానే ఆమె చేస్తున్న అవినీతి అక్రమాలు వీటిని కథలుగా చెప్పుకుంటున్నారు. మొత్తం అక్కడ వంశధార నిర్వాసిత గ్రామాలకి చెందిన ప్రజలకి R&R బాగా ఎక్కువ ఇస్తాము, R&R ప్యాకేజీ అని చెప్పి రెడ్డి శాంతి అక్కడ విజయం సాధించింది. ఆ విజయం సాధించిన విజయాన్ని ఆసరాగా చేసుకొని అక్కడ వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు చేసి ఉన్నట్టయితే, ఏదో ఒక విధంగా తన శక్తి మేరకు కనీసం ప్రయత్నం చేసి ఉన్నట్టయితే చాలా మంచి పేరు వచ్చే అవకాశం ఉండేది. అయితే రెడ్డి శాంతి ఆమెకి సంబంధించిన మనుషులు, అంటే వాళ్ళ పరివార గణం, వాళ్ళందరూ కూడా మొత్తం R&R ప్యాకేజీలో వచ్చిన డబ్బుల్ని ఎలా కొట్టేయాలా, కమిషన్లు ఎలా తీసుకోవాలా అన్న విషయాల మీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. దీంతో అసలు వంశధార నిర్వాసిత గ్రామాలకి మళ్ళీ వీళ్ళు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడిగే పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం చాలా దారుణమైన పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా ఉంది అంటే, ఆ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డి శాంతి కుమారుణ్ణి హీరమండలం జెడ్పీటీసీకి నిలబెడితే తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ నిలబడితే అతని మీద ఇతను ఓడిపోయాడు. అంటే రెడ్డి శాంతి కుమారుడు ఓడిపోయాడు, జెడ్పీటీసీగా ఓడిపోయాడు. అంటే ఆ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరపతి పాతపట్నంలో మనకి కనపడుతూ ఉంది. మొత్తం అసలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి ఎంతమందిని బతిలాడుతున్నా కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి అనేది ఎక్కడా వ్యక్తం కావట్లేదు. ఎందుకు అంటే ఇదే, ఈ కమిషన్లు, ఈ అవినీతి, ఈ గొడవలలోనే అందరూ మునిగిపోయి ఉన్నారు. మొత్తం ఇప్పుడు అక్కడ ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది. మొత్తం నరసన్నపేట పాతపట్నం మధ్య ఆ రోడ్డు, అప్పటి రోడ్డు అవన్నీ వేయించడం అదంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినవే. అందుకనే అక్కడ కలమట వెంకటరమణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చాలా ప్రభావం చూపిస్తూ ఉన్నారు. ఆయన మొత్తం నియోజకవర్గంతో చాలా చక్కగా సంబంధాలు పెట్టుకొని ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తం ఈ ఎమ్మెల్యే అవినీతి, ఈ తదితర కారణాలతోటి చీలిపోయి ఉన్నది. మొత్తం వర్గాల వారీగా విడిపోయి ఉన్నారు. అక్కడెక్కడ నాయకుల్లో, కింది స్థాయి నాయకుల్లో కూడా ఐక్యత లేదు. పై స్థాయిలో నుంచి వాళ్ళందరినీ సమన్వయం చేసే యంత్రాంగం కూడా లేదు. దీని మీద పాతపట్నాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ, అక్కడ పావుల్ని రకరకాలుగా కదుపుతున్నా కానీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా విపరీతంగా ఉన్నది. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్తో పాటు, అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల వల్ల వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్తో పాటు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. అందుకని ప్రభుత్వం మీద వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత.
వెరసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. మొత్తానికి చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కల్లమట వెంకటరమణకి అక్కడ సానుకూల పవనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులే పాతపట్నంలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నా కానీ ఇక్కడ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉన్నది. అంటే ఎమ్మెల్యే అభ్యర్థిని ఏమన్నా మారిస్తే మెరుగుపడుతుందా అనుకోవటానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. రెడ్డి శాంతి చేసిన పనులతోటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్కడ ప్రజలందరికీ విరక్తి పుట్టింది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు, ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఎక్కడా వర్కౌట్ కావట్లేదు, వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపట్టలేదు. అందువల్ల ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించటం ఖాయంగా కనిపిస్తున్నది. మరొక కీ కాన్స్టిట్యుయెన్సీ తోటి మీ ముందరికి వస్తాను. నమస్కారం.